సంక్రాంతి పండుగ అనేది తెలుగు సినిమా ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, హీరోలకి ఒక పెద్ద అబ్సెషన్‌లా మారిపోయింది. తమ సినిమా సంక్రాంతి బరిలో వస్తేనే జనం చూస్తారని ఒక టాబూ లాంటిది ఏదో పెట్టేసుకున్నట్టున్నారు. అందుకే ఏ సినిమానైనా సరే సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నట్టుగానే ప్లాన్ చేసుకొని షూటింగ్‌లు మొదలుపెడుతున్నారు. నిజానికి సంక్రాంతికి వస్తే సినిమాలు బాగా చూస్తారు జనం. ఎందుకంటే పండుగలో భాగంగానే సినిమాని భావిస్తారు తెలుగు ప్రేక్షకులు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రేక్షకులు. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు సినిమాల వరకు కూడా ప్లాన్ చేసుకొని రిలీజ్ చేయడంలో తప్పు లేదు. కానీ సంక్రాంతికి వస్తేనే సినిమా చూస్తారనే ఒక పిచ్చి భ్రమ అయితే మాత్రం కరెక్ట్ కాదనేది సినీ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు 'ఇరుముడి' అనేది రవితేజ సినిమా. ఆయన కంబ్యాక్ సినిమాగా చెప్తున్నారు. దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. డివోషనల్ యాస్పెక్ట్ కలిపిన ఒక కుటుంబ కథా చిత్రం, ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్స్ చిత్రం. అది ఇప్పుడు సూపర్ హిట్ అయింది. రవితేజకి కంబ్యాక్ మూవీ అయింది. అలాగే శర్వానంద్‌కి 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఆయనకి ఒక కంబ్యాక్ మూవీ అయింది. అది కూడా ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చినటువంటి సినిమా. అది కూడా పెద్దగా ఫైట్స్ ఇలాంటివి ఏమి లేవు కమర్షియల్‌గా. చక్కగా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే సినిమాలో తీశారు. అవన్నీ పెద్ద హిట్లు అయ్యాయి. వాళ్ళిద్దరికి కంబ్యాక్ మూవీలు అయ్యాయి. అంతకుముందు 'చెన్నై లవ్ స్టోరీ' అలాగే చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్‌గా మారింది. 'కొరియన్ కనకరాజు' వరుణ్ తేజ్‌కి ఒక లైఫ్ ఇచ్చింది మళ్ళీ. సో ఇలాగా కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఏ సీజన్‌లో వచ్చినా సినిమా అయితే చూస్తారు. అంతే తప్ప సంక్రాంతికి వస్తేనే చూస్తారని ఒక ఇది పెట్టేసుకున్నారేమో వీళ్ళు అనిపిస్తుంది. అందుకనే అన్ని సినిమాలు తీసుకొచ్చి సంక్రాంతికి ప్లాన్ చేసుకుంటున్నారు. థియేటర్లు దొరకట్లేదు. నిర్మాతలు చూస్తున్నాం కదా కొన్నేళ్లుగా మీడియా ముందుకొచ్చి రచ్చ చేస్తున్నారు. వాళ్ళ వివాదాలు థియేటర్లు దొరక్క ఇవన్నీ కూడా చాలా చూస్తున్నాం. ఇప్పుడు తమిళ సినిమాలు కూడా కొన్ని ఆ టైంలో రిలీజ్ అవుతుంటాయి. వాటికి డిస్ట్రిబ్యూటర్లు లేదా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మన తెలుగు వాళ్ళే ఉంటున్నారు ఈ మధ్యకాలంలో. సో అది మళ్ళీ ఇంకో కొత్త ఒత్తిడి తెస్తుంది ఇక్కడ థియేటర్ల మీద. సో సంక్రాంతి పండుగకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికీ ఈ సంవత్సరం ఎక్కువ సినిమాలు వచ్చాయి. ఈ సంవత్సరం బాగానే ఆడాయి కూడా. 'వరప్రసాద్' కావచ్చు, చిరంజీవి కంబ్యాక్ మూవీగా మారింది 'బోళశంకర్' తర్వాత. అలాగే ఆ తర్వాత వచ్చిన సినిమాలు 'శర్వానంద్‌కి' మంచి హిట్ పడింది. 'నవీన్ పోలిశెట్టికి' మంచి హిట్ పడింది. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో ఈ సంవత్సరం ఉందనుకుంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ సినిమాలు ప్లాన్ చేసేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి అంటే తన సినిమా గ్యారంటీ ఉంటుంది అన్నట్టుగా ఒక స్టాంప్ వేసేసిన అనిల్ రావిపూడి సినిమా టైటిలే జనవరి 12 విడుదలని పెట్టుకొని వస్తున్నారు ఆయన. అందులో వెంకటేష్, కళ్యాణ్ రామ్ వాళ్ళిద్దరూ హీరోలు. ఇక ఇద్దరు హీరోయిన్లు క్రేజీ హీరోయిన్లుగా కీర్తి సురేష్, కృతి శెట్టిని పెట్టుకున్నారు. అనిల్ రావిపూడి బ్రాండ్ ఉంది. సో దాని మీద పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అదే టైంలో నిన్న రిలీజ్ అయిన గ్లింప్స్‌తో చిరంజీవికి సంబంధించిన 'కాకా' మూవీ కూడా జనవరికే వస్తున్నట్టుగా చెప్పేశారు వాళ్ళు. జనవరి 13 ఆ ప్రాంతంలో రిలీజ్ అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం. చిరంజీవి, బాబీ కాంబినేషన్ కాబట్టి దాని మీద చాలా పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక పెద్ద హిట్ తర్వాత వస్తున్నారు. ఈ ఏడాది 'వరప్రసాద్' సినిమా తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 'కాకా' పేరుతో చిరంజీవి మరోసారి బరిలో దిగుతున్నారు. మెగాస్టార్ స్టామినా చూపించడానికి ఆయన రెడీ అవుతున్నారు. విచిత్రం ఏంటంటే మెగా ఫ్యామిలీ నుంచి మరొక హీరో సాయి తేజ్, సాయి దుర్గా తేజ్‌గా మార్చుకున్నారు పేరు. ఆయన కూడా సంబరాలు ఏటుగట్టు. నిజానికి ఎప్పుడో రావాల్సిన సినిమా అది వాయిదాలు పడి ఇప్పటికొస్తుందనమాట. అంటే పోస్ట్ ప్రొడక్షన్ వరకు అది బాగా లేట్ అయింది దానికి. అది కూడా సంక్రాంతికే వాళ్ళు రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. 'శర్వానంద్', 'శ్రీను వైట్ల'. 'శర్వానంద్' కూడా ఈ సంవత్సరం మంచి హిట్టే కొట్టారు. నెక్స్ట్ సంక్రాంతి కూడా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. ఈసారి 'శ్రీను వైట్ల' తనదైన మార్పుతో ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు చేయడంలో, ముఖ్యంగా కామెడీ ఎంటర్‌టైనర్‌లు చేయడంలో ఆయన మించిన వాళ్ళు లేరు. ఒకానొక టైంలో ఆయన హవా అలా నడిచేది. అలాంటి వ్యక్తి ఇప్పుడు తన కంబ్యాక్ మూవీగా దీన్ని భావిస్తున్నారు. 'శర్వానంద్', 'శ్రీను వైట్ల' కాంబినేషన్‌లో ఒక మూవీ ఇప్పుడు రాబోతుంది. అది కూడా ఆహ్, సంక్రాంతిగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇవి కాకుండా ఇంకొన్ని సినిమాలు 'సితార' నుంచి కూడా మరో సినిమా ఏదో ప్లాన్ చేసుకున్నట్టుగా కూడా కనబడుతుంది. ఇవి కాకుండా ఇంకొన్ని సినిమాలను కూడా సంక్రాంతి దగ్గరలో ఆ డేట్స్ చూసుకొని రిలీజ్ చేయడం కోసం వాళ్ళు రెడీ అవుతున్నారు. మరి కొంతమంది నిర్మాతలు, ప్రొడ్యూసర్లు. సో వీళ్ళందరికీ కూడా సంక్రాంతే కావాలి. సంక్రాంతి బేస్ లేదు, సంక్రాంతి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాలో లేకపోతే భారీ సినిమాలో ఆ టైంలో రిలీజ్ చేసుకుంటే వర్కౌట్ అవుతాయి కానీ, ఇన్ని సినిమాలు తీసుకొచ్చి పెట్టేయడం వల్ల సంక్రాంతి బరిలో ఒక్కసారిగా థియేటర్ల మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్రేక్షకులకి అన్ని సినిమాలు చూసేంత టైం ఉండకపోవచ్చు. ఏదో 3 సినిమాల వరకు అయితే బేర్ చేయొచ్చు. సంక్రాంతి పండగనే 3 సినిమాలైతే దాన్ని పంచుకుంటాయి. ఈ గతంలో అలాగే ఉండేది. ఈ 2000, 2001 ఆ టైంలో అయితే ఇలాగే రిలీజ్ అయ్యాయి. స్టార్ హీరోలు వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి గారు ఆ టైంలో ప్లాన్ చేసుకునేవారు వాళ్ళు. ఒకసారి మీకు గుర్తుండే ఉంటుంది 'దేవిపుత్రుడు', 'మృగరాజు', 'నరసింహనాయుడు' ఒకేసారి వచ్చాయి. ఆ మూడిటికి తెచ్చిన కలెక్షన్స్‌లో తేడాలు ఉండొచ్చు గానీ 3 కూడా బానే వర్కౌట్ అయినటువంటి పరిస్థితి. 'మృగరాజు' ఆ టైంలో చిరంజీవి రేంజ్ మూవీ కాదు. 'నరసింహనాయుడు' బ్లాక్ బస్టర్ అయింది. 'దేవిపుత్రుడు' యావరేజ్ అయింది. అలాగే ఇంకొక సంవత్సరం చూసుకుంటే 'టక్కర దొంగ', మహేష్ బాబు 'టక్కర దొంగ', 'నువ్వు లేక నేను లేను', 'సీమసింహం' ఇలాంటి సినిమాలు బరిలోకి వచ్చాయి. సో ఒకసారి అయితే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు వస్తుంటే వాటి మధ్యలో అంటే 'లక్ష్మీ నరసింహ', 'అంజి' వస్తుంటే ఆ మధ్యలో 'వర్షం' వచ్చింది. 'వర్షం' బ్లాక్ బస్టర్ అయింది. సో ఇలా
ఒకానొక టైంలో ఆ 3 సినిమాల వరకు ప్లేస్ అయితే ఉండేది సంక్రాంతికి సంబంధించి. ఇప్పుడు జనానికి చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఆప్షన్‌లు పెరిగిపోయాయి. ఓటీటీలున్నాయి, టీవీలున్నాయి. ఆ పండగ పూట బయట ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి. పండగ చాలా బాగా చేసుకుంటున్నారు. ఇంత టైంలో ఇన్ని సినిమాలు థియేటర్‌లోకొచ్చి చూసే ఓపిక వాళ్ళకుండదు. ఏదో 1, 2 సినిమాల వరకు ఓకే. మరీ ఈ సినిమా అంటే బాగా ఇష్టపడేవాళ్ళంటే 3 సినిమాల వరకు చూడగలరు. కానీ ఇన్ని సినిమాలు తీసుకొచ్చి సంక్రాంతి బరిలో పెట్టేయడం వల్ల నష్టపోయేది అల్టిమేట్‌గా టాలీవుడ్ మాత్రమే. నిజానికి వాళ్ళ కథలో దమ్ముంటే, కథలో కథ మీద వాళ్ళకి నమ్మకం ఉంటే ఎప్పుడు రిలీజ్ చేసినా ఆ సినిమా అయితే ఆడుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇప్పుడు లేటెస్ట్‌గా ఆడుతున్న 'ఇరుముడిని' మనం దాన్ని బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. 'విశ్వనాథ్ అండ్ సన్స్‌ని' మరొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో, నిర్మాతల వాళ్ళ యాటిట్యూడ్ లేదా ముఖ్యంగా వాళ్ళ ఆలోచన విధానాన్నయితే మార్చుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. లేకపోతే అన్ని సినిమాలు తీసుకొచ్చి సంక్రాంతిలో పెట్టేస్తారు. సంక్రాంతికే అన్ని సినిమాలని వాళ్ళు పంచుకోలేక జనం మీద ఒత్తిడి తెస్తారు. థియేటర్ల మీద ఒత్తిడి తెస్తారు. నిజానికి చూడండి ఇంత సీజన్ వదిలేస్తారు. ఈ సంవత్సరం అసలు టోటల్‌గా సమ్మర్ మొత్తం ఖాళీగా వదిలేసారు. అసలు రిలీజే లేవు. ఏదో 1, 2 సినిమాలు తప్ప సమ్మర్‌లో సరైన రిలీజులు లేవు. మొత్తం అందరూ పరీక్షలు రాసి ఖాళీగా ఉన్న టైంలో జనం చూడడానికి సినిమా లేకుండా పోయింది టాలీవుడ్ నుంచి. సో, ఆ తర్వాత వచ్చిన పండగలకి అదే పరిస్థితి. సో, ఈ దృక్పథం ఎక్కడో అయితే నిర్మాతలు, దర్శకులు అయితే మార్చుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.